నిజామాబాద్ జిల్లా బోధల్లో అవినీతి ఘటన కలకలం రేపింది. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న భాస్కరాచారి సివిల్ వివాదాన్ని మార్చి సహాయం చేస్తారని చెప్పి ఓ వ్యక్తి నుంచి 10,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు ప్రణాళికాబద్ధంగా ట్రాప్ నిర్వహించారు. వారి సూచనల మేరకు 7,000 లంచం ఇస్తున్న సమయంలో ఎస్ఐను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ ను ఏసీబీ అధికారి శేఖర్ గౌడ్ పర్యవేక్షించారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో పోలీస్ వ్యవస్థపై మచ్చపడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు లంచాలు కోరే అధికారులపై భయపడకుండా 1064 టోల్ ఫ్రీ నెంబర్ లేదా 9440446106 వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఏసీపీ అధికారులు సూచించారు. మార్చి నెలలో ఇక్కడ ఒక బోధన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసులో ముగ్గురిని వీరు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మిగతా కొంతమందిని ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి ఎస్ఐ ఒకరికి ఫోన్ చేయడం జరిగింది. అందులో వాళ్ళకి లంచం అడిగారు. లంచం అడిగితే వాళ్ళకు ఇష్టం లేదు లంచం ఇవ్వడం. మాకు కాంటాక్ట్ అయ్యాడు. దాంతో మేము దాన్ని పరిశీలించినాం. అందులో వాస్తవాలు గ్రహించిన తర్వాత ఇమీడియట్గా ట్రాప్కు ప్లాన్ చేసి ఈరోజు అతను ఇస్తుండగా పోలీస్ స్టేషన్లోనే ఆ ట్రాప్ అమౌంట్ ఏదైతే 10,000 డిమాండ్ చేశారు, తర్వాత 7,000 అతను రిసీవ్ చేసుకుండగా ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది భాస్కరాచారి ఎస్ఐని. ఆ కేసు వివరాలంటే ఇప్పుడు అంటే కంప్లైంట్ మేము ఫిర్యాదుదారుని సీక్రెట్గా ఉంచాలి కాబట్టి ఆ ఫిర్యాదుదారుని వివరాలు వెల్లడించలేము. కానీ ఎవరైనా అధికారి ప్రజలను ఏ చిన్న పనికి కానీ పెద్ద పనికి కానీ వేధించి డబ్బులు వసూలు చేయాలనుకుంటే లంచం డిమాండ్ చేస్తే తప్పనిసరిగా 1064కి ఏసీబీకి కాంటాక్ట్ చేసి అట్లాంటి అధికారులను పట్టివ్వాలని కోరుతున్నాం పబ్లిక్ని. కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. 1064 అయితే ఈజీగా అందరికీ అర్థమవుతుంది. దానికి చేసి మాకు వెంటనే కనెక్షన్ అవుతుంది, నాకే కాంటాక్ట్ అవుతుంది. అంటే ఏ జిల్లా పరంగా అడిగితే ఆ జిల్లా కాంటాక్ట్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళు. కాబట్టి అది యూజ్ చేసుకొని ఈ లంచగొండి అధికారులను పట్టివ్వాలని కోరుతున్నాను. డిమాండ్ అమౌంట్ ఎంత సార్? 10,000 డిమాండ్, 7,000 యాక్సెప్ట్ చేశారు ఈరోజు. 7,000 ఒక్కరే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.